హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మేము టర్కీలో ఉన్న అంతాలియాకు వచ్చాము. మేము దిగిన హోటల్ హాలిడే అయిందనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ సొసైటీలో ఉందన్నమాట. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అండి. నిజంగా ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ, కానీ ఇంత కూడా అసలు వాయిస్ అంటే ఏది కూడా పొల్యూషన్ కానీ ఏమీ లేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదిగో బాల్కనీ నుంచి చూస్తుంటే చూడండి, సీ కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అయితే మాత్రం. ఇప్పుడైతే మాకు ఈవినింగ్ మేము 4కి వచ్చామండి. అయితే ఇప్పుడు మేము హాఫ్ డే ఏంటంటే హాఫ్ డే టైం ఉంది కాబట్టి ఏమైనా చూద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడే ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్కి వెళ్ళబోతున్నామండి. అది చూద్దాం పదండి. చాలా అమేజింగ్ ప్లేస్ అనమాట. ల్యాండ్ ఆఫ్ లెజెండ్స్ అనేది అండి ఒక థీమ్ పార్క్ అండి. ఇదేంటి టర్కీ డిజ్నీ ల్యాండ్ అని కూడా అంటారు. ఎక్కువగా కిడ్స్కి సంబంధించినవి అన్ని గేమ్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మేము హాఫ్ డే అయిపోయింది కాబట్టి ఫుల్ డే టూర్. యాక్చువల్గా హాఫ్ డే అంతా కూడా అది 4 కల్లా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో అవి మేము చూద్దాం అనుకుంటున్నాము. మాకు ఇద్దరికి కలిపి 10,000 టికెట్ అయిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసరికి 2014లో స్టార్ట్ చేశారు. ఇది వచ్చి 650 మిలియన్ అంటే టర్కిష్ లీరాస్ అయినాయి అనమాట. దీని మీద అయిన ఖర్చు అనమాట. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మ్యూజిక్ చూడటానికి జనాలు వస్తారండి. కాకపోతే ఏ మ్యూజిక్ నేను పెట్టలేను, కాపీరైట్ వస్తుంది కాబట్టి. చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. లోపలంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడండి అమేజింగ్గా ఉండేది ఈవినింగ్ లుక్ అండి. కొంచెం వాటర్ ఫౌంటైన్ షోస్ అలా ఉంటాయి అన్నమాట. అసలు రాత్రి అయిందంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈవినింగే కాబట్టి ఇంకా సన్ సెట్ కాలేదు, అందుకని కనిపించట్లేదు. మన లోపల ఒక అంటే షాపింగ్ ఏరియా ఉంది, అది చూద్దాం పదండి. అన్ని కిడ్స్ ఏనండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడ చూడండి చాక్లెట్స్ అవి కూడా ఎంత అసలు చూడటానికి భలే ఉన్నాయి గ్లాస్ దాంట్లో. ఇక్కడ బొమ్మలు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి అన్నమాట. అయితే మేమైతే ఏమీ షాపింగ్ అయితే ఇక్కడ చేయలేదండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం వాళ్ళ కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ప్రతి బొమ్మ వాళ్ళకి రిలేటెడ్ ఉన్నాయండి. చాలా పిల్లలైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అసలు ఉన్నాళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. ఇవన్నీ చూడండి, ఈ బొమ్మలన్నీ కూడా అయ్యే అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాము. యాక్చువల్గా ఏంటి, అది కిడ్స్ జోన్ అనమాట, లోపల ఆడుకునేది. ఇక్కడంతా ఎందుకంటే మ్యూజిక్ అది చాలా బాగుంది, కానీ ఆ మ్యూజిక్ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సైలెంట్ చేశాను బ్యాక్గ్రౌండ్ అంతా. చాలా బ్యూటిఫుల్. వాళ్ళు పెట్టిన మ్యూజిక్తోనే ఈ లోపల తిరుగుతుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. Grup çok seviyorum. Her zaman anneannemin telefonundayım. Bulut'un o kadar severim ki ben. Bulut'un yerim. Yine de Bulut'un yine de sevdiğim, sevindim ama çok seviyorum. Ben onu nefret etmem.
ఓకే అండి, ఎలా ఉంది ఈరోజు వీడియో? మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.